నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. బెంగాల్ రాజకీయాలను ఉపాధ్యాయ నియామక కుంభకోణం కుదిపేస్తుంది. ఈ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. అవకతవకల ఆరోపణలు ఎదుర్కొంటున్న 25,753 టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. సుప్రీం తీర్పును ఆమోదించను అన్న మమతా బెనర్జీ తనను జైల్లో పెట్టినా పర్వాలేదు అన్నారు. తన ప్రాణం ఉన్నంత వరకు ఉద్యోగాలు కాపాడతానన్నారు. గతంలోనూ దీదీ వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. దీదీ రాజకీయ జీవితంలో ఈ తరహా వివాదాలు నిత్యకృత్యం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై వన్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. 2016 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సెలక్షన్ పరీక్షను నిర్వహించి 25,753 మందిని సెలెక్ట్ చేసింది. వారందరూ ఉద్యోగాల్లో చేరిపోయారు. అయితే ఈ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా అనేక మంది కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు అవకతవకలు జరిగిన మాట వాస్తవమేనంటూ ఈ నియామక ప్రక్రియను రద్దు చేసింది. మొత్తంగా 25,753 మంది ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే వారు తీసుకున్న జీతాలను కూడా వెనక్కి తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది. దీంతో వారంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఇక ఈ కుంభకోణంపై మరింత సమగ్ర దర్యాప్తు జరపాలని గతంలోనే హైకోర్టు సిబిఐని ఆదేశించింది. ఈ నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సుప్రీంకోర్టు 25,753 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. అయితే వీరంతా గతంలో తీసుకున్న జీతం మాత్రం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. మానవీయ కోణంలో ఆలోచించి ఈ నియామకాల ద్వారా కొలువులు సాధించిన దివ్యాంగులు మాత్రం యథావిధిగా తమ ఉద్యోగాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. మరోవైపు 3 నెలల్లోగా కొత్త నియామక ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. 4 రోజుల క్రితమే సుప్రీంకోర్టు ఈ తీర్పునివ్వగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీనిపై మరోసారి స్పందించారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు విన్న తర్వాత తన హృదయం శోకసంద్రమైందని అన్నారు. ఈ తీర్పు ఆమోదయోగ్యంగా లేదన్నారు. మరో అడుగు ముందుకేసి ఇలా మాట్లాడుతున్నందుకు తనను జైల్లో పెట్టే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. అంతేకాకుండా తనకు ఎవరైనా సవాల్ విసిరితే వారికి సమాధానం చెప్పగలనన్నారు. కానీ అర్హులు ఉద్యోగాలు కోల్పోవటాన్ని మాత్రం భరించలేనని స్పష్టం చేశారు. తాను ప్రాణాలతో ఉన్నంత వరకు వారి ఉద్యోగాలు కాపాడతానంటూ చెప్పుకొచ్చారు. అయినా తానేమీ భయపడనంటూ వివరించారు. ప్రస్తుతం దీదీ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్ ఉద్యోగాలు కోల్పోయిన వారి గౌరవాన్ని కాపాడేందుకు తాను సాయశక్తులా కృషి చేస్తానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాను మద్దతుగా నిలుస్తానన్నారు. అర్హులైన అభ్యర్థులు టీచర్ ఉద్యోగాలను కోల్పోవటాన్ని తాను అనుమతించనని పేర్కొన్నారు. అయితే వీరికి మద్దతుగా నిలిచినందుకు ఎవరైనా తనను శిక్షించాలనుకుంటే జైలుకు వెళ్లడానికి సైతం తాను సిద్ధంగా ఉన్నానని ఆమె కుండ బద్దలు కొట్టారు. తన ప్రమేయం లేని అంశంలోకి తన పేరు లాగుతున్నారంటూ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు నిరుద్యోగులుగా మారకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం వద్ద ప్రణాళికలున్నాయని ఆమె వివరించారు. సోమవారం కోల్కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో సీఎం మమతా బెనర్జీతో ఉద్యోగాలు కోల్పోయిన వేలాది మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అయితే పరిస్థితిని అత్యంత జాగ్రత్తగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆమె వివరించారు. మరోవైపు బీజేపీ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు మాట్లాడుతూ టీచర్ ఉద్యోగ నియామకాల్లో టీఎంసీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. మమతా బెనర్జీ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంలో మమతా బెనర్జీ మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీకి 700 కోట్లు ముడుపులు అందాయని ఆరోపించారు. ఇలా 1-2 కాదు, మమతా బెనర్జీ చుట్టూ వందలాది వివాదాలు పెనవేసుకున్నాయి. గతేడాది కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ అనుమానాస్పద మృతి ఘటన బెంగాల్ను కుదిపేసింది. చివరికి ఈ కేసును చాలా త్వరగా విచారించిన న్యాయస్థానం దీనికి సంబంధించి నిందితుడు సంజయ్ రాయ్కు శిక్ష వేసింది. ఈ సందర్భంగా కూడా సీఎం మమతా బెనర్జీ కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలొచ్చాయి. నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ వివాదంలోనూ సీఎం మమతా బెనర్జీకి బీజేపీకి మధ్య రాజకీయ వివాదం చెలరేగింది. విశ్వభారతి యూనివర్సిటీని బీజేపీ కాషాయీకరణ చేయటం మానుకోవాలని హితవు పలికారు. భూ వివాదంలో అమర్త్యసేన్కు అండగా మమతా బెనర్జీ నిలిచారు. అమర్త్యసేన్ ఇంటికి వెళ్లి ఆయన ఇంటికి సంబంధించిన భూపత్రాలను ఆయనకు అందజేశారు. అనంతరం అమర్త్యసేన్ను అవమానించేలా బీజేపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ప్రతిదీ జరగదని, ప్రజాకోర్టులు కూడా ఉన్నది గుర్తుంచుకోవాలన్నారు. నోబెల్ బహుమతి గ్రహీతను సన్మానించడానికి బదులు ఆయనను బీజేపీ వేధింపులకు గురిచేస్తోందని,
13 డెసిబెల్ భూమి కోసం పోరాటం జరుగుతోందని చెప్పారు. పథకం ప్రకారమే అమర్త్యసేన్ను అవమానిస్తున్నారని బీజేపీపై విరుచుకుపడ్డారు. అంతేకాదు కేరళలోని అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్న కథాంశంతో తెరకెక్కిన కేరళ స్టోరీ సినిమాను బెంగాల్లో రిలీజ్ చేయలేదు. ఈ సినిమా రిలీజ్ చేయకూడదంటూ నిరసనలు వెల్లువెత్తాయి. అయితే కోర్టు నుంచి రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ రావడం, ప్రధాని నరేంద్ర మోడీ కూడా సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మాత్రం ఈ సినిమాను నిషేధించింది. సీఎం మమతా బెనర్జీ కేరళ స్టోరీ ప్రదర్శన నిలిపివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక మోదీ ఓకే చెప్పిన కేరళ స్టోరీని మమతా బెనర్జీ నిషేధించడం చర్చనీయాంశమైంది. దీంతో మోదీ నిర్ణయాలకు దీదీ కావాలనే వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వినిపించాయి. మొదటి నుంచి మమతా బెనర్జీకి ఫైర్ బ్రాండ్ అని గుర్తింపుంది. ఈ ఇమేజ్ తోనే కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ స్థాపించారు. ఈ ఇమేజ్ తోనే వరుసగా విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. దీంతో నిత్యం ఏదో ఒక వివాదాన్ని చంకనెత్తుకొని తిరుగుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్ గా చేసేలా దీదీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి రాష్ట్ర గవర్నర్ స్థానంలో మమతా ఛాన్సలర్ గా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయంతో గవర్నర్ అధికారంలో కోతపడింది. గతంలో గవర్నర్ కు సీఎం మమతకు మధ్య వివాదాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలో మమతా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఆహ్వానితుల జాబితా నుంచి గవర్నర్ను తొలగించి ఆ స్థానంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని చేర్చాలన్న మరో ప్రతిపాదనలకు బెంగాల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలతో సహా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్గా చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇలా పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూనే కేంద్రం చేతుల్లో ఉండే గవర్నర్ను తాను వ్యతిరేకిస్తాననే సంకేతాలను దీదీ మోదీకి పంపారు. గత ఎన్నికలకు ముందు నందిగ్రామ్ పర్యటనలో మమతా బెనర్జీ గాయపడ్డారు. ఆమె కాలికి గాయమైంది. తనపై ఎవరో కావాలనే దాడి చేశారని దీదీ ఆరోపించారు. నందిగ్రామ్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం దీదీ బీజేపీ శ్రేణులే తనపై దాడి చేశారనే సంకేతాలను ప్రజల్లోకి పంపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా పైన మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను లక్ష్యంగా చేసుకుని మహాకుంభమేళా మృత్యుకుంభంగా మారిందన్నారు. అక్కడి సర్కార్ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగిందని, దీనివల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు. కుంభమేళాలో వీఐపీల కోసం ప్రత్యేక టెంట్లను అందించారని, అందుకోసం ₹1,00,000 వరకు ఛార్జ్ చేశారని చెప్పారు. కానీ మధ్యతరగతి పేద ప్రజల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని ఆరోపించారు. తొక్కిసలాట అనేది సాధారణమే అయినా యోగి ప్రభుత్వం వాటిని అడ్డుకోవడానికి ఏం చేసిందనేది ఇక్కడ ముఖ్యమంటూ వ్యాఖ్యానించారు. దీదీ మహాకుంభను మృత్యుకుంభగా మాట్లాడటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే మమతా చేసిన కామెంట్స్ కూడా చాలా సందర్భాల్లో అగ్గి రాజేస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం ఓ బుక్ ఫెయిర్ లో పాల్గొన్న మమతా బెనర్జీ పుస్తకం భార్యను ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదని, ఇస్తే అది తిరిగి రాదంటూ ఇంగ్లీష్ సామెతను ప్రస్తావించారు. జోక్గా ఆమె చేసిన ఈ కామెంట్స్ పై అప్పట్లో విమర్శలొచ్చాయి. 10 ఏళ్లు గడిచాక ఇప్పుడు మరోసారి మమతా బెనర్జీ చేసిన అదే రకమైన కామెంట్స్ చేయడంతో మళ్లీ వివాదాన్ని రేపాయి. పశ్చిమ బెంగాల్లో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, మీ జ్ఞానం, మేధస్సు, హౌస్ వైఫ్ ని ఇతరులకు ఇవ్వకండి, ఇస్తే తిరిగి మీ చేతికి రాదంటూ కామెంట్ చేశారు. జోక్గా ఆమె ఈ మాట అన్న ఈ వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. హౌస్ వైఫ్ గురించి మమతా బెనర్జీ వాడిన భాష సరిగ్గా లేదంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మహిళలను కించపరిచేలా మమతా బెనర్జీ కామెంట్స్ ఉన్నాయంటూ రాజకీయ ప్రత్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అభ్యంతరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు మమతా బెనర్జీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అధికార టీఎంసీ నేతలు మాత్రం మమతా బెనర్జీ వ్యాఖ్యలను తప్పుబట్టాల్సిన అవసరం లేదంటున్నారు. మరోవైపు దీదీ వేసే ప్రతి రాజకీయ అడుగు బీజేపీ గమనిస్తోంది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారం చేపడితే టీఎంసీ బయట నుంచి మద్దతు ఇస్తుందన్న మమతా బెనర్జీ యూటర్న్ తీసుకోవడం వెంటనే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిలో టీఎంసీ భాగంగా ఉన్నట్లు స్పష్టం చేయడంపై ఇండియా కూటమి నేతలే షాక్ అయ్యారు. ఒకవైపు తన సీటు కాపాడుకోవడానికి స్థానిక అవసరాలకు తగ్గట్టు దీదీ వ్యవహరిస్తారని, మరోవైపు బీజేపీపై జాతీయ స్థాయిలో వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మమతాపై ఇండియా కూటమి నేతలే పెదవి విరుస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద ఘటనలకు ఆమె కేంద్ర బిందువుగా మారుతున్నారు. ఆమె రాజకీయ జీవితం అంతా వివాదాలమయమే.
ఆమె అడుగులన్నీ సంచలనాల వైపే. రాష్ట్రంలోని విపక్షాలతో పోరాటం చేస్తూ జాతీయ స్థాయిలో మోదీ, షా నేతృత్వంలో బలమైన ఎన్డీఏ కూటమిపై ఆమె పోరాడుతుంది. తాజాగా ఉపాధ్యాయుల నియామక ఘటనతో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు పైన ఆమె వ్యతిరేక గళం వినిపించారు. ఇలా దీదీ వేస్తున్న అడుగులు భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. మరి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 టీవీ.